ఈరోజు మనం ఆలుగడ్డ పుట్నాల పొడి కాంబినేషన్లో కర్రీ చేసుకుందామండి. రాయలసీమ వంటకం ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు మనకు ఆలుగడ్డ కర్రీ తీసుకున్నాము, ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాము. ఉడకబెట్టామంటే ఒకటే విజిల్, కుక్కర్లో వేస్తే ఒకటే విజిల్, లేదు కొద్దిగా 30-40% ఉడికేంత మటుకు పెట్టి పక్కన పెట్టేసుకోండి. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే పుట్నాల పొడి చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు పుట్నాలు, జీలకర్ర, ఉప్పు, ఎండు కొబ్బరి, కారం. మీకు ఏది ఎంత కావాలి అన్న డీటెయిల్స్ మొత్తం మన డీటెయిల్స్గా ఆర్ఎస్పీ రెసిపీస్ మెయిన్ ఛానల్ ఉంది కదండి, దాంట్లో ఉంటుంది, అది చూడండి. ఏం చేసాము, పుట్నాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఉప్పు వేసాము. ఇప్పుడు ఏం చేసాము, ఆలుగడ్డని కూడా ఉడకబెట్టేసాము. ఉడకబెట్టి కట్ చేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు పోపు వేసి దాంట్లో ఇవి వేసేసాం. ఏది మనం ఆలుగడ్డని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసాం. ఇది మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఇది వేగన అవసరం లేదు. పైనుంచి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుట్నాల పొడిని ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదు, అన్నంలో నెయ్యి వేసుకుని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. రైట్, ఇది ఒక్క సెకండ్ అయినా పుట్నాల పొడి అది వేసేస్తాను దీనిపైన. ఇది మనం ఏం చేసాం, ఇప్పుడు ఉప్పు కారం వేసేసాం పైనుంచి. ఒక్క నిమిషం ఆగి పుట్నాల పొడి జల్లేసుకుంటే కూర తయారవుతుంది. నేను దింపేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అది చూపెట్టేస్తాను. మనకి పుట్నాల పొడి వేసేసుకున్నాము, ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. వేడి అన్నంలో తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. రైట్ అండి, దింపేసుకుందాం ఒక్క నిమిషం. ఇది మనకి తయారైనటువంటి ఆలు పుట్నాల పొడి కర్రీ. ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.